పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము. వినేడి చెవిని కనేడి కంటిని ప్రభువే ప్రసాదించెను. వినేడి చెవిని కనేడి కంటిని ప్రభువే ప్రసాదించెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనము ధ్యానించే అంశం, నువ్వేం వింటున్నావు, మనమేం వినాలి. నువ్వేం వింటున్నావు, మనం ఏమి వినాలి. ఇప్పుడే దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము. వినే చెవులను ప్రభు మనకు దయచేశాడు. నిజమే, శరీరంలో అనేక భాగాలు ఉన్నాయి, కానీ ఈ భాగాలన్నిటినీ ప్రభావితం చేసేది అతి ముఖ్యమైనది ఒకటి కన్నైతే, రెండవది చెవి. మనం ఏం వింటామో దాని ప్రకారం మనం పనులు చేస్తూ ఉంటాం. అందుకే నీకు దేవుడిచ్చిన బహుమానమైన చెవితో నువ్వేం వింటున్నావు, ఏం వినాలి అన్న అంశాన్ని ఈరోజు ధ్యానం చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, మనం ఏం వినకూడదు అన్న అంశాన్ని ధ్యానం చేద్దాం. ఏం వినకూడదు అంటే, సైతాను మాటలను మనం వినకూడదు. మనం చూస్తే ఆది కాండము 3వ అధ్యాయము 4-6 వచనాలలో మనం చూస్తున్నాం. ఆదిలో ఏవమ్మ వినకూడని సైతాను మాటలను విన్నది. ఫలితంగా ఆమె పాపమునకు దగ్గరైనది, దేవునికి దూరమైనది. అంటే మనకు అర్థమవుతున్న అంశం ఏంటంటే, సైతాను మాటను మనం విన్నట్లయితే, అపవాది మాటలను మనం విన్నట్లయితే, అపవిత్రుని మాటలను మనము మన చెవిలో ఎక్కించుకుంటే మనం దేవునికి దూరం అవుతాం. సైతానుడు ఏమంటున్నాడు? ఆది కాండము 3వ అధ్యాయములో పాము రూపంలో, సర్పం రూపంలో ఉన్న సాతానుడు ఏవమ్మతో ఏమంటున్నాడంట అంటే, ఇదిగో నీవు చావనే చావవు, ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని, మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుతారని ఎరిగి ఆయన మీకు ఇట్లు చెప్పెను అని అబద్ధపు మాటలను మనము ఏవమ్మ విన్నది. ఆ అబద్ధపు మాటలు నమ్మింది. అంటే సాతానుడి మాటలు అబద్ధపు మాటలు. మనం వినకూడని మాటలు ఏంటి అంటే అబద్ధపు మాటలు. మనం వినకూడని మాటలు. ఎవరెవరైతే అబద్ధాలు చెప్తారో ఆ మాటలు మనం వింటే ఏం జరుగుతుందంట అంటే, ఆ అబద్ధపు మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. సైతాను మాటలు మనల్ని దేవునికి దూరం చేస్తాయి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1-11 వచనాలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు అపవాది మాటలను, సైతాను మాటలను వినలేదు. ఇదిగో రాయిని రొట్టెగా మార్చుకో. యేసుప్రభుకు శక్తి ఉంది, రాయిని రొట్టెగా మార్చుకునే శక్తి ఉంది, కానీ మార్చుకోలేదు. ఎందుకు? అపవాది మాట వినలేదు. కష్టపడి పొట్టకూడు సంపాదించుకోవాలి, కానీ కష్టపడకుండా అద్భుతాలు చేసి కాదు అని తెలిసిన దేవుడు సాతాను మాటను వినలేదు. యేసు ప్రభు సైతాను మాట వినలేదు. అందుకే శోధనలు జయిస్తున్నాడు, విజయం పొందుకుంటున్నాడు, దేవునికి దగ్గర అవుతున్నాడు, పరలోక రాజ్యమును ఈ భూమిలో సృష్టిస్తున్నాడు. అంటే మనము వినకూడనివి ఏంటి అంటే సైతానుని మాటలు.
దేవునికి దూరం చేసే మాటలన్నీ కూడా మనం వినకూడదు. కొన్నిసార్లు సైతాను మాటలు ఎట్లా ఉంటాయంటే తీయగా ఉంటాయి, ఇమ్మీడియట్గా మనకు రిలీఫ్ దొరుకుతుంది. ఈ మధ్య కాలంలో ఒక స్త్రీ ఏం చేస్తుందంట అంటే విషాన్ని తీసుకొని త్రాగి మరణిస్తుంది. సమస్యలో ఉంది. అప్పుడు సైతానుడు ప్రేరణ కలిగించాడు, విషాన్ని తీసుకో, నీవు త్రాగు. ఆ ప్రేరణ మాటలు విన అమ్మ ఏం చేస్తుంది, అది తీసుకొని శరీరాన్ని గాయపరుచుకొని మరణిస్తుంది. సైతాను మాటలు వింటే మనం మరణిస్తాం. బాధలో దేవుని మాట విను నువ్వు, అది నిన్ను రక్షిస్తుంది. ఆ బాధల్లో ఉన్న అమ్మే అనుకుంటుండొచ్చు, దేవుని మాటను ఆలకిస్తే భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు అన్న మాటను ఆమె ఆలకించి ఉంటే ఆమె జీవితం మరణించి ఉండేది కాదు కదా. అందుకే బాధల్లో ఉన్నప్పుడు నీవు సైతాను మాటలను వినకు. మందు త్రాగు, సిగరెట్ త్రాగు, అబద్ధాలు చెప్పు, ఇతరుల మీద అబండాలు వేయి, సినిమాలు చూడు, తిని త్రాగి ఆనందించు. ఇవి సైతాను మాటలు. వీటిని మనం వినకూడదు. వింటే ఏం జరుగుతుంది, దేవునికి దూరం అవుతావు, మరణానికి దగ్గర అవుతావు. రెండవది మనం వినకూడని మాటలు ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు వినకూడదు. తిమోతికి రాసిన మొదటి లేఖ, పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో అంటున్న మాట ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లకు మీరు దూరంగా ఉండు. ముచ్చట్లు చేస్తే ఏమవుతుంది ఫాదర్ అని మీరు అడుగుతుండవచ్చు. దానివల్ల అపవిత్రమైన విషయాలు నీ చెవిలోనికి, నీ హృదయంలోనికి వస్తాయి. ఇద్దరు ముగ్గురు కలిసి వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏమంటాం, మూడో వ్యక్తి గురించి మాట్లాడతాం. అక్క ఇలాంటిది, ఆ అక్క ఇలా ఈ విధంగా చేస్తుంది, ఫలానా వ్యక్తి కుటుంబంలో ఇలా జరుగుతుంది అంటే ఆ వ్యక్తుల మీద నీ ఆలోచనలన్నీ మారిపోతున్నాయి. ఆ మాటలు నీలో ఉండడం వలన వ్యక్తులు నీకు కలిసినప్పుడు నీ ప్రవర్తన మారిపోతుంది. ప్రేమను చూపించే వ్యక్తిగా ఉండాల్సిన నీవు ఆ మాటలు వినడం వలన ఆ వ్యక్తి కనిపించినప్పుడు కోపాన్ని చూపించే వ్యక్తిగా మారిపోతున్నావు. అందుకే మనము ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన ముచ్చట్లు మనము వినకూడదు. పునీత యోహాను రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయము 5వ వచనంలో యోహాను గారు ఏమంటున్నారంటే లౌకికులు లౌకిక మాటలను వింటారు. అంటే ఈ లోకంలో జీవించే వాళ్ళు ఈ లోకపు వ్యక్తులు మాట్లాడుకునే మాటలే వింటారు. ఆ అమ్మకి ఇంత ధనం ఉంది, ఆయనకు అక్కడ పొలాట్లు సంపాదించాడు, ఈ లోకపు మాటలు ఇవి మాటలు వింటే ఏం జరుగుతుందంట అంటే మన హృదయం దేవుని నుండి దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే మనము ఈ లౌకిక మాటలను వినకూడదు. మొదటగా సైతాను మాటలు వినకూడదు. రెండవది ముసలమ్మ ముచ్చట్లు, లౌకికమైన మాటలు వినకూడదు. మూడవది నిరుత్సాహ మాటలను మనం వినకూడదు. ఎవరైనా నిన్ను నిరుత్సాహపరిచే మాటలు, నిరాశపరిచే మాటలు నీ పట్ల ప్రవర్తిస్తున్నప్పుడు మీరు దాన్ని వినకూడదు. యోబు జీవితమే ఒక చక్కటి ఉదాహరణ. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే యోబు జీవితం మనకు కనిపిస్తుంది. యోబు అన్నిటినీ పోగొట్టుకున్నాడంట. తనకున్న ఆస్తిని, తనకున్న కుమారులను, కుమార్తెలను పోగొట్టుకున్నాడు. అదేవిధంగా శరీరం అంతా వ్యాధితో, వ్రణముతో, పుండ్లతో ఉంది. అప్పుడు పక్కనే ఉన్న భార్య నిరుత్సాహపు మాటలు మాట్లాడుతుంది. ఇదిగో నీవు ఎందుకు బ్రతికి ఉన్నావు, దేవుణ్ణి శపించు, నీవు కూడా చనిపో. ఇది నిరుత్సాహపరిచే మాటలు. ఈ నిరుత్సాహపరిచే మాటలను యోబు విన్నాడా? వినలేదు. దేవుణ్ణి శపించలేదు, కానీ దేవునిపై ఆశ పెట్టుకొని జీవిస్తున్నాడు. దేవుని వైపు చూస్తున్నాడు. ఈ కష్టాన్ని సైతము దేవుడు త్యజిస్తాడు, నన్ను సంతోషంగా మారుస్తాడని దేవుని వైపే చూశాడు. నిరాశ మాటలు వినలేదు. అందుకే ఆయన జీవితం రెండంతల సంతోషాన్ని పొందుకుంటుంది. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, యోబుకు
నిరాశపరచడానికి నిరుత్సాహ మాటలు చుట్టుపక్కల ఉన్నవారు మాట్లాడినప్పుడు ఆయన వినలేదు. వచ్చిన స్నేహితులు కూడా నిరుత్సాహపరిచారు ఆయనని. అయినా సరే ఆ నిరుత్సాహ మాటలను ఆయన వినలేదు. కానీ దేవుని వైపు చూస్తున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు కూడా బాధల్లో, సమస్యల్లో, రోగాల్లో, కష్టాల్లో, అంధకారంలో, చీకట్లో, శాపంలో ఉన్నప్పుడు చాలామంది నిరుత్సాహపరుస్తారు. నీ జీవితం ఇంతే, ఇక నువ్వు పైకి లేవలేవు, నీవు కింద పడిపోవలసిన వాడు, ఇంకా నీ కుటుంబం కిందికే పడిపోతుంది అని నిరుత్సాహపరుస్తే మాటలు అనేక మంది మాట్లాడతారు. ఆ మాటలను వింటే నీ జీవితం అలానే ఉండిపోతుంది. యేసుప్రభు జీవితంలో కూడా మనం చూస్తుంటే యేసుప్రభు అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు చాలామంది ఏం మాట్లాడుతున్నారు అంటున్నారంట. కొంతమంది మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇతడు వెడ్రంగి కుమారుడు కాడా, ఇతడు మరియమ్మ కుమారుడు కాడా, వీరి అన్నదమ్ములు మన మధ్యలో లేరా అని నిరుత్సాహ మాటలు. తనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించకుండా నిరుత్సాహ మాటలు మాట్లాడారు. అయినా సరే యేసుప్రభు వాటన్నిటిని విన్నాడా? వినలేదు. ప్రభు వైపే చూడడం మొదలుపెట్టాడు, ప్రభువులోనే జీవించాడు. అందుకే ప్రపంచానికి రక్షకుడిగా మారిపోతున్నాడు. చాలాసార్లు మనల్ని కూడా చాలామంది నిరుత్సాహపరుస్తారు. నీ వల్ల కాదు, నువ్వు పాటలు పాడలేవు, నీ జీవితం పనికి రాదు, నువ్వు మాటలు మాట్లాడలేవు, ప్రసంగించలేవు అంటూ నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే నిన్ను నిరుత్సాహపరుస్తారు. నువ్వు నిరుత్సాహపరకు ప్రియ సోదరుడా, సోదరి, ప్రోత్సాహం పొందుకో. నిరుత్సాహ మాటలు వింటే మన జీవితం పడిపోతుంది. కాబట్టి ఈ 3 మాటలను మనం వినకూడని మాటలు. మొట్టమొదటి, సైతాను మాటలు మనం వినకూడదు. ముసలమ్మ ముచ్చట్లు, లౌకిక మాటలు మనం వినకూడదు. అదేవిధంగా నిరుత్సాహ మాటలను మనం వినకూడదు. మరి ఈ చెవులతో ఏం వినాలి? వినకూడనివి ఇవి. సైతాను మాటలు వినకూడదు, ముసలమ్మ ముచ్చట్లు వినకూడదు, నిరుత్సాహ మాటలను వినకూడదు. మరి ఏం వినాలి? వాక్యం చెప్తుంది, రోమీయులు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనంలో మనం వింటున్నాము, విశ్వాసపు మాటలు వినాలి, వినుట క్రీస్తుని గూర్చిన మాటలు వినాలి. అవి విశ్వాసాన్ని చేకూర్చే మాటలు. నిజమే ప్రియ సోదరుడా, మనం వినాల్సింది ఏంటంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథ మాటలు. ఈ పరిశుద్ధ గ్రంథ మాటలను మనం విన్నప్పుడు అది విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ మాటలను మన హృదయంలోకి తీసుకున్నప్పుడు అది విశ్వాసంలో నిన్ను బలపరుస్తుంది. నీ విశ్వాసాన్ని అభివృద్ధిపరిచే మాటలు యేసు మాటలు. ఆ మాటలను మీరు వినాలి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం చెప్తుంది, దేవుడు చెవులు ఎందుకు ఇచ్చాడంట? దేవుని మాటలు ఆలకించుటకు దేవుడు మనకు చెవులనొసగెను. చూడండి వాక్యం, అవి వినడానికి కాదంట, కానీ దేవుని మాట వినడానికి. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 9వ వచనంలో, వినుటకు వీలునున్నవాడు వినుగాక అని ప్రభువే స్వయంగా తెలియజేశారు. వాక్యం బోధించేటప్పుడు వినుటకు వీలున్నవాడు వినండి. ఇది దేవుని మాట, మీ హృదయాన్ని మార్చే మాట, మీ జీవితాన్ని మార్చే మాట, మీకు విశ్వాసాన్ని బలపరిచే మాట. దేవుని మాటలు మనం వినాలి. ఒక పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు ఒక ప్రాంతంలో. వాళ్ళు చాలా డయాగ్రామ్స్ వేస్తున్నారు. ఒక చిన్న అమ్మాయి మాత్రం వేసిన డయాగ్రామ్ ఏంటంటే, ఒక చిన్న హృదయపు బొమ్మ వేసి ఆ హృదయానికి ఏం చేసిందంట అంటే 2 చెవులు వేసింది. అమ్మ, ఎందుకు
ఇవి వేశావు అంటే, మా ఇంట్లో అందరికీ శారీరకంగా చెవులు ఉన్నాయి, కానీ హృదయానికి మాత్రం చెవులు లేవు. హృదయానికి చెవులు ఉండడం అంటే ఏంటి? దేవుని మాట విని దాని ప్రకారం నడుచుకునే చెవులు. కరుణ, ప్రేమ, శాంతిని వినే చెవులు, విని దాన్ని పాటించే చెవులు. మరి నీకున్నాయా నీ హృదయానికి చెవులు? అంటే దేవుని మాటను విని దాని ప్రకారం పాటించే చెవులు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, దేవుని మాటలు వినువారు ధన్యులు. దేవుని మాట వింటే ఏం జరుగుతుంది ఫాదర్? మనం చూస్తున్నాం యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో సమరియా స్త్రీ, అప్పటి వరకు ఎంతోమంది నిరుత్సాహ మాటలు మాట్లాడారు ఆమె జీవితంలో. ఎంతోమంది తన జీవితంలో ముసలమ్మ ముచ్చట్లు చెప్పుంటారు, కానీ అవేవి ఆమె జీవితాన్ని మార్చలేదు. ఏం మార్చాయి? యేసు మాటలు సమరియా స్త్రీ నిరుత్సాహ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాయి. సమరియా నగరానికి యేసే నిజమైన రక్షకుడని ప్రకటించే వ్యక్తిగా మార్చాయి. ఏ మాటలు? యేసు మాటలు, జీవపు మాటలు, ఈ మాటలు. మరి నీ జీవితంలో యేసు మాటలు వింటున్నావా? మార్కు శుభవార్త 10వ అధ్యాయం 26వ వచనంలో శిష్యులు ఎప్పుడు కూడా యేసు ప్రభు చుట్టే ఉన్నారు. అందరితో ఉన్నప్పుడు యేసు మాటలు విన్నారు. దాని అంతరార్థము కూడా వారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన మాటలు విని, ఆ మాటలను విని దాని అర్థం తెలుసుకొని జీవించారు. అందుకే ప్రపంచానికి యేసు మాటలు విన్నందుకు ఆ యొక్క శిష్యులు ప్రపంచానికి రక్షణ వార్తను ప్రకటించిన వ్యక్తులుగా మారుతున్నారు. మరియ తల్లి దేవుని మాటలను విన్నది, ధ్యానం చేసింది, ఆ మాట ప్రకారం జీవించింది. అందుకే ఆ తల్లి స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన స్త్రీగా మారుతుంది. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 6వ వచనము, నీవు దేవునికి సంబంధించిన వాడివైతే నీవు దేవుని మాటను వినండి. మరి నీవు దేవుని మాటను వింటున్నావా? దేవుని మాట ప్రకారము జీవిస్తున్నావా? యేసు మాటలు వింటే ఎట్లా ఉంటారంట అంటే, మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, రాతి పునాది మీద కట్టిన ఇల్లును పోలిన వ్యక్తిగా ఉండిపోతావు. ఎన్ని జడివానలు వచ్చినా కూలిపోని ఇల్లు అది, ఎన్ని సమస్యలు వచ్చినా కూలిపోని కుటుంబం అది. నీ కుటుంబం కాపాడబడాలంటే నువ్వు వినాల్సిన మాటలు దేవుని మాటలు. ఈ మాటలు నువ్వు వింటున్నావా? చాలాసార్లు యోహాను శుభవార్త 6వ అధ్యాయం 60వ వచనంలో యేసు ప్రభు నేనే జీవాహారమును అని ప్రకటించినప్పుడు చాలామంది ఆ మాటలు వినకుండా ఏం చేస్తున్నారంట? వెళ్ళిపోతున్నారంట. వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు? మనలో కూడా చాలామంది అంటున్నారు, యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు ఈ కఠినమైన మాటలు ఎలా వినగలం? ఇవి కఠినమైన మాటలేం కాదు, ఇవి కారుణ్య మాటలు. ఇవి పాటిస్తే కఠిన హృదయం కారుణ్యంగా మారిపోతుంది. కూల్చబడిన ఇల్లు పైకి లేపబడతాయి. ఈ మాటలు మన హృదయంలో, మన చెవిలోకి మరలా పలికినప్పుడు ఏం జరుగుతుందంట అంటే, ఇవి జీవం ఇచ్చే మాటలు అవుతాయి. అందుకే యేసుప్రభు అన్నాడు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. కాబట్టి మనం వినాల్సిన మాటలు యేసు మాటలు. ఇక రెండవది మనం ఏం వినాలి అంటే, పేదవాని మొరను వినాలి. మొదటగా దేవుని మాటలు వినాలి, రెండవది పేదవాని మొరను వినాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనము, పేదవాని మొరను ఆలకింపనివాడు స్వయంగా వాడు మొరపెట్టినప్పుడు దేవుడు కూడా వినడంట. అంటే పేదవాడు నీ దగ్గరికి వచ్చి సహాయం చేయ్యా అయ్యా అని అడిగినప్పుడు నువ్వు వినకపోతే, ఆ మాటలు వినకపోతే దేవుడు నీ ప్రార్థనను వినడు. అందుకే పేదలకు నువ్వు సహాయం చేయమని ఎవరైనా నిన్ను అర్థించినప్పుడు ఆ మాట విని దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. చూడండి,
పేద లాజరు ఎన్నోసార్లు ధనవంతుని సహాయం అర్థించి ఉంటాడు, అడిగి ఉంటాడు. కానీ లాజరు మాటను పట్టించుకొని ధనవంతుడు ఫలితంగా ప్రభుకు దూరం అవుతున్నాడు. కాబట్టి మనం వినాల్సిన మాటలు పేదవాడికి సహాయం చేయాల్సిన మాటలు. ఆ మాటలు విన్నప్పుడు అది మనల్ని పరలోకానికి చేర్చగలదు. కాబట్టి ఇప్పటి వరకు ధ్యానించాం. ఏం వినకూడదు, ఏం వినాలి. ఏం వినకూడదంటే సైతానుని మాటలు వినకూడదు. అదేవిధంగా ముసలమ్మ ముచ్చట్లు వినకూడదు, నిరుత్సాహ మాటలు వినకూడదు. వినాల్సింది దేవుని మాటలు వినాలి, పేదవాని మొరను మనం వినాలి. ఇవి విన్నప్పుడు మన జీవితం పరలోకములో భూలోకములో ప్రకాశిస్తుంది. అలాంటి కృపను దేవుడు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించుదాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, ఈరోజు ఇప్పటి వరకు నీవు మాకు వినే చెవులను బహుమానంగా ఇచ్చినందుకు వందనాలు. నిజమే ప్రభువా, వినకూడనివి చాలా వింటుంటాం. లౌకిక మాటలు వింటుంటాం, సైతానుడి మాటలు వింటుంటాం. అదేవిధంగా ప్రభువా, మా జీవితంలో నిరుత్సాహ మాటలు అనేకం విని ఉంటాం. అందువల్లే మా జీవితంలో పైకి ఎదగలేకపోతున్నాం. ఇదిగో ఈరోజు వాటన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. ఇప్పటి నుంచి నిరుత్సాహ మాటలు వినకుండా ఉండే శక్తి యేసు నామములో మాకు కలుగునుగాక. ప్రభువా, ముసలమ్మ ముచ్చట్లు వినకుండా, మాట్లాడకుండా మా జీవితమును కట్టడి చేయము తండ్రి. లౌకిక మాటలు మేము పలకకుండా మీ శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. సైతానుడి అపవాది మాటలను ప్రభువా మేము వినకుండా ఉండే శక్తిని దయచేయండి. ప్రభువా, మేము వినాల్సింది నీ మాటలు. నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని వాక్యం చెప్తుంది. యేసు నామములో, యేసు మాట ద్వారా మా కుటుంబంలో జీవం పొందుకుందునుగాక. ప్రభువా, నీ మాటలు వినే శక్తిని మాకు దయచేయండి. అవి కారుణ్య మాటలు, కఠినమైనవి కావు. చాలాసార్లు కఠినమైనవని మేము అనుకుంటాం, కానీ నిజంగా పాటిస్తే అవి మాకు కరుణను పరలోకం నుండి తీసుకొచ్చే మాటలు. ఆ మాటలను మరలా విని మరలా చదువుకొని ధ్యానించే శక్తిని దయచేయండి. మా హృదయానికి నీ మాటలు వినే శక్తిని దయచేయండి. ప్రభువా, పేదవాని మొరను ఆలకించే కృపను మాకు దయచేయండి. ఇవి అన్నీ వినడం ద్వారా, నీ మాటలు వినడం ద్వారా, పేదలకు మాటలు వినడం ద్వారా మా జీవితములు ఫలించునుగాక. ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.